మానవునికి ఐశ్వర్యం, నిద్ర, హోదాలో మొదలగు అన్నీ ఉన్నప్పటికీ అతను తన జీవితంలో విశ్రాంతి, సంతోషం, సమాధానం, శరీర సౌఖ్యం లేనివాడుగా ఉన్నాడు. సంతోషం, సమాధానం పొందుటకు అతడు విశ్వ ప్రయత్నాలు చేయుచున్నాడు. దీని నిమిత్తం అతడు డబ్బు ఖర్చు పెట్టుచున్నాడు, పలు పాప సంతోషాల్లో జోక్యం చేసుకునిచున్నాడు, అయినను విఫలమగుచున్నాడు. వీటి వలన ప్రాణానికి నెమ్మది లేకుండా పోవచ్చున్నది. దేహములో రోగమునకు, మరణముకు అవి దారి ఇచ్చున్నవని అతడు తెలుసుకోలేని స్థితిలో కనబడుచున్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించేగాక అతని సంతోషం, సమాధానం, విశ్రాంతి గలవానిగా, వ్యాధి లేని ఆరోగ్యవంతునిగా, నిత్య జీవం గలవానిగా కలిగజేసి, అయితే దేవుని యొక్క నియమమును అతిక్రమించి అతడు పాపం చేసినప్పుడు తనకున్న ఆశీర్వాదములను అతడు కోల్పోవడం మాత్రమే కాక ప్రాణంలో మరణ భయము, దిగులు, శరీరంలో తీరని రోగము, బలహీనత మొదలగు వాటికి అతడు బానిస అయ్యెను. రోగముల నుండి స్వస్థత పొందుటకు గాను పలు విధములైన వైద్య చికిత్సలు, పైశాచిక విద్యలు మొదలగు పలు విధానాలలో అవలంబించి నన్ను వాటిలో ఒకటి కూడా మానవునికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించలేదు. సరికదా, వ్యాధి నుండి స్వస్థత పొందుటకు కొన్ని మందు మాత్రలు మింగితే కానీ, అవసరమైన దుష్ఫలితాలు, కొత్త కొత్త ప్రయోగాలు చేసినా కానీ, వైజ్ఞానిక రంగంలో నూతన పద్ధతులను ఉపయోగించి కొత్త కొత్త మందులను కనిపెట్టేప్పటినీ కొత్త కొత్త రోగములు కూడా పెరుగుతున్నందువలన వైద్య రంగంలో ఇది ఒక సవాలుగా మిగిలి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో నా రోగం బాగు చేయుటకు 20వ శతాబ్దంలో ఏ వైద్యుడు లేడా అనే ప్రశ్న మీ మనసులో చెలరేగి మిమ్మల్ని కలవరపెట్టవచ్చును. స్నేహితులారా, మీకు ఒక వైద్యుని పరిచయం చేయుచున్నాము. మీరు విశ్వాసంతో ఆయన వద్దకు వస్తే చాలు. ఆయన ఈ మానవ వర్గమునకు తగిన పరమ వైద్యుడు. యేసు అనే నామము గల ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని చెప్పుచున్నారు. ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగమును భరించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుచున్నాడు అని ఆయన మిమ్మల్ని పిలుచున్నారు. మీరు పాపమును ప్రభువుని యేసు యొద్ద పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఆయన మీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన మీ పాపను క్షమించి మీ ప్రాణానికి విశ్రాంతి ఇచ్చుట మాత్రమే గాక మీ శరీరం రోగం తొలగించి మీకు సంపూర్ణ స్వస్థతను ఉచితంగా అనుగ్రహించెదరు. మీ పాపల నిమిత్తం మీరు పొందవలసిన శిక్షను తానే భరించి మీ కొరకు శిలువలో తన ప్రాణం ధారగా పోసాను. ఆయన మీ కొరకు మరణించడం మాత్రమే కాక ఆయన పునరుద్ధరణై మీ కొరకు నేడు నిరంతరం జీవించుచున్నారు. ఆయన నీ దోషం బట్టి నీ ప్రాణం విమోచించుచున్నాడు. తానే తన శరీరం అందు మన పాపములను మానవుని మీద మోసాను. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందిరి. వైద్య విజ్ఞానము, శాస్త్రచికిత్స విధానములు మనసు ప్రాణము బాగు చేయలేవు. ప్రభువుని యేసు ఉచితముగా ప్రసాదించే దైవిక స్వస్థ శరీరం మాత్రమే కాదు, మనసును, ప్రాణము, మానవ జీవిత పలు విధ అంశాలను బాగు చేయగలదు. కావున మీరు ఇప్పుడే స్వస్థత నొందగోరినట్లయితే నీ వ్యాధి ఎటువంటిదైనను మీరు వైద్యుల వలన విడవబడిన వారైనా మీ జీవితం అంతటిని ప్రభువును, పరమ వైద్యుడైన యేసు యొక్క హస్తములలో సమర్పించి ఈ క్రింది ప్రార్థనను వల్లించండి. యేసు ప్రభు, మీరు నా పాపముల కొరకు మాత్రమే కాదు నా రోగముల నుండి కూడా నన్ను విడిపించుటకు గాను కల్వరి శిలలో మరణించారని నేను నమ్ముచున్నాను. నా పాపములన్నింటినీ కృపచేత క్షమించి నా రోగం నుండి విడిపించి నాకు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఇక మీదట నేను పాపం చేయను, మీ బిడ్డగా జీవించెదను. ఆమేన్.